తిరుమలేశుడికి రోజు రకరకాల నైవేద్యాలు పెడతారు. దీని తయారీకి ఎన్నో శాస్త్ర నియమాలు ఉన్నాయి. అన్నింటికి మించి కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయి. అందుకే సేవకులు, పర్యవేక్షకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఏమాత్రం అపచారం జరిగినా చేసిన వారికే కాదు, యావత్ లోకానికే అరిష్టం. ఈ విషయం ఏడుకొండలపై పనిచేసే చిన్న ఉద్యోగి నుంచి ఈవో స్థాయి అధికారి వరకు అందరికీ బహుబాగా తెలుసు. మరి తెలిసి కల్తీ చేయడాన్ని ఏమనాలి? ఈ లోకానికి కర్త, కర్మ, క్రియగా ఉండేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. మరి వారినే మాయ చేయాలనుకుంటే కుదురుతుందా? సృష్టి, స్థితి, లయకారులకే మస్కా కొడతామంటే చెల్లుతుందా? ముమ్మాటికి చెల్లదు. అందున కలియుగ వైకుంఠనాథుడు ప్రత్యక్ష దైవంగా స్వయంభూగా వెలిసిన తిరుమలలో ఎవరి కపట నాటకాలు చెల్లవుగాక చెల్లవని మరోసారి ఆ దేవదేవుడే నిరూపించిన మహోజ్వల ఘట్టమిది. మీరు తిరుమల వెళ్ళొచ్చారంట కదా, దర్శనం బాగా అయిందా? లడ్డూ ప్రసాదమేనండి మరి అని అడుగుతుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఏడుకొండల వాడి దర్శనానికి వెళ్లిన అందరికీ ఎదురయ్యే సర్వసాధారణ సన్నివేశమిది. జీవితంలో 100 సార్లు తిరుమల వెళ్ళినా, ఇంకా 1000 సార్లు వెళ్లాలనుకుంటున్నా దర్శనం, ప్రసాదం ఈ రెండింటి గురించే అడుగుతారు. ఇక జీవితంలో కష్టాలు పడేవారు, ఉద్యోగం రానివారు, పెళ్లి కానివారు, పెళ్లైనా సంతానం కానివారు, ప్రాణాంతక వ్యాధుల నుంచి నయం చెయ్యాలంటూ శ్రీనివాసుడికి నిలువు దోపిడీ ఇస్తారు. అంటే వారి ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలన్నీ ఒలిచి స్వామి పరకామణిలో వేయడమన్నమాట. ఇక చుట్టుపక్కల వారు, స్నేహితులు హుండీలో వేయాలంటూ ఇచ్చిన డబ్బు, ఇతర ఆభరణాలన్నీ శ్రీనివాసుడి దివ్య దర్శనం తర్వాత హుండీలో వేస్తారు. ఎందుకింతగా తిరుమల గురించి ఓ చాగంటిగారులాగా, గరికపాటిలాగా చెబుతున్నారు అనుకోకండి. అసలు విషయానికొస్తున్నాం. 2019 నుంచి 2024 వరకు ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పాలన చేస్తుండేవారు. ఆయన రాజ్యంలో తిరుమల అనే మహాక్షేత్రంలో జరిగినన్ని అరాచకాలు, అక్రమాలు, అపచారాలు మరెవ్వరి జమానాలో జరగలేదంటే అతిశయోక్తి కాదేమో. ఈయన గారి పేరు ధర్మారెడ్డి. పేరుకే ధర్మం ఉంది, చేసేదంతా అధర్మమే. ఈయన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం టీటీడీకి జేఈఓగా నియమితులయ్యారు. కార్యనిర్వహణాధికారిగా కూడా అదనపు బాధ్యతలు చక్కబెట్టేవారు. డైరెక్టుగా ఈవోను చెయ్యాలంటే ఏవో పాలనాపరమైన ఇబ్బందులు, జగన్ రెడ్డి రాజకీయమో మనకు తెలియదు. కానీ పేరుకు జేఈఓ, చలాయించిన హోదా మాత్రం ఈవో. 5 ఏళ్లు 7 కొండలను సర్వభ్రష్టత్వం పట్టించారనే ఆరోపణలున్నాయి. ఈ సోకాల్ ధర్మారెడ్డి హయాంలో జగమెరిగిన ఓ కల్తీ వ్యవహారం ఆ సేతు హిమాచలం దిక్కులు పిక్కటిల్లేలా మారుమోగింది. అదేంటంటే శ్రీనివాసుడికి నైవేద్యం పెట్టి భక్తకోటికందించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి రూపంలో అధర్మంగా తమకు అయిన వారికి కాంట్రాక్టు కట్టబెట్టి సరఫరా చేయించిన నెయ్యి కల్తీదని తేలింది. ఇది మేమనడం లేదు, మైసూర్లోని ఓ ల్యాబ్ వీరి జమానాలో జరిగిన కల్తీపై తేల్చి చెప్పిన పచ్చి నిజం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కన్ను మిన్ను కానకుండా వ్యవహరించారు ధర్మారెడ్డి. శ్రీనివాసుడి తర్వాత తనదే రాజ్యం అన్నట్లుగా చెలరేగిపోయాడు. తనను నియంత్రించాల్సిన పాలకుడు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఇక ఇతగాడు చేసిన దుర్మార్గాలను సదరు పాలకుడి చెవిలో వేసేంత సాహసం చేసిన వారు లేరు. అందుకే ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. చివరకు పాపం పండింది. 2024లో సదరు పాలకుడు ఘోరాతి ఘోరంగా ప్రజల చేత ఓడించబడ్డాడు. వీరి పాపం బహిర్గతమైంది. ఏకంగా తిరుమలేశుడికే పంగనామం పెట్టి కల్తీ నెయ్యిని సరఫరా చేసి దేవుడి సొమ్మునే దిగమింగారన్న విషయం దావానలంలా తెలుగు నేల పాకిపోయింది. ఆ తర్వాత రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తమయ్యింది. ఆ తర్వాత ప్రపంచంలోని ప్రతి హిందువుకు విషయం తెలిసింది. భక్త కోటి భగ్గుమంది కల్తీ రాయుళ్ల ఆట కట్టాల్సిందే అని నిరసనలు వెల్లువెత్తాయి. కోటాను కోట్ల మంది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీనివాసుడి విషయంలో జరిగిన అపచారంపై వారం 10 రోజులు అట్టుడికిపోయింది. వెంకన్న భక్తులుగా ఉన్న అధికారులు, జడ్జిలు, పారిశ్రామికవేత్తలు, చివరకు రాజకీయ నేతలు, సామాన్యులు
అంతా హతవిధి అంటూ నిర్వేదం ప్రకటించారు. ఎంతటి దౌర్భాగ్యం స్వామి అని బాధపడ్డారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిపై ఇంతటి ఉన్మాదానికి తెగబడి కల్తీ చేసిన వారికి శాపనార్థాలు పెట్టారు. వారి ఆక్రందనల ఫలితమే సుప్రీంకోర్టు సిట్ ఏర్పాటు చేసింది. విచారణను స్వయంగా పర్యవేక్షిస్తోంది. ఇందులో భాగంగానే ఆనాడు 5 ఏళ్లు కొండ మీద అధికారం చెలాయించిన ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. వెయ్యి గొడ్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలివానకే చచ్చిందన్న చందంగా టీటీడీని తన గుప్పెట్లో పెట్టుకుని శాసించిన మాజీ ఈవో ధర్మారెడ్డి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ విచారణకు హాజరయ్యారు. పనిచేసిన 5 ఏళ్లు ఆలయ అధికారులను, ఉద్యోగులను గడగడలాడించిన ధర్మారెడ్డి తననెవ్వరూ గుర్తుపట్టకుండా తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో వచ్చారు. తలకు టోపీ, ముఖానికి మాస్కు, నల్ల కళ్లద్దాలు పెట్టుకుని సిట్ ఆఫీసుకు వచ్చారు. అక్కడున్న అధికారులు ధర్మారెడ్డిని గుర్తించలేకపోయారు. ఎవరు మీరు అని ప్రశ్నించారు. తన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో టోపీ, మాస్కు, కళ్లద్దాలు తీశాడు. ఓహో, వచ్చింది ధర్మారెడ్డి అని అర్థమై సిబిఐ డిఐజీ ఛాంబర్కు తీసుకువెళ్లినట్టు తెలిసింది. మంగళవారం 8:30 గంటలు ధర్మారెడ్డిని విచారించారు. శ్రీవారి లడ్డూల తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అవుతోందని ఎప్పుడు గుర్తించారు? కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని తెలిసిన లడ్డూల తయారీకి ఎలా అనుమతించారు? కల్తీ విషయం తెలియక ముందు ఎన్ని ట్యాంకర్లు అనుమతించారు? తెలిసాక ఎన్ని అనుమతించారు? బాధ్యత కలిగిన ఈవో పోస్టులో ఉండి ఈ వ్యవహారాన్ని ఎందుకు పట్టించుకోలేదు? భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని తెలియదా? కల్తీ నెయ్యి అనుమతించేందుకు ఎలా ధైర్యం చేశారు? టీటీడీలో గతంలో పనిచేసినప్పుడు కూడా ఇలాగే చేశారా? కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి ఒక్కో ట్యాంకర్కు కమిషన్ ఎంతవరకు ముట్టింది అనే ప్రశ్నలు శరపరంపరగా సంధించినట్టు తెలిసింది. టీటీడీలో నెయ్యి నాణ్యత నిర్ధారించే సదుపాయం లేనప్పుడు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారా అని అడిగారు. భోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్ నుంచి గిఫ్టుగా ఏం ముట్టాయనే ప్రశ్నలు కూడా వేసిందట సిట్. టీటీడీ చీఫ్ మీరే కదా, ఏ చిన్న తప్పు జరిగినా మీదే కదా బాధ్యత. ఒకవేళ కింది స్థాయి ఉద్యోగులు తప్పు చేశారని అనుకున్నా మీరెలా ఊరుకున్నారు అని అడిగితే, ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఒత్తిళ్లతో నెయ్యి సరఫరాకు అనుమతించాల్సి వచ్చిందని, ఆ విషయంలో తన తప్పేమీ లేదని ధర్మారెడ్డి చెప్పినట్టు తెలిసింది. కల్తీ నెయ్యి ఎపిసోడ్లో 2వ రోజు విచారణలో ధర్మారెడ్డి కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒత్తిడి వల్లే అన్నీ జరిగాయని ధర్మారెడ్డి చెప్పినట్టు తెలిసింది. తాను పాపాలు చెయ్యనప్పుడు, తన నీతి నిజాయితీని నిరూపించుకునే సందర్భం వచ్చినప్పుడు ధర్మారెడ్డి జరిగింది జరిగినట్లు ఎందుకు చెప్పలేదు? సిట్ విచారణ పూర్తయ్యాక మీడియాకు ముఖం చాటేసి ఎందుకు వెళ్లారు? అంటే తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్లే అన్న వాదనలు బలపడుతున్నాయి. ఇక ఇదే విషయాన్ని అధికార టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హైకమాండ్ ఒత్తిడితో కల్తీ నెయ్యికి సహకరించారని నాటి చైర్మన్ సుబ్బారెడ్డికి తెలిసే అంతా కల్తీ జరిగిందని ధర్మారెడ్డి సిట్ విచారణలో చెప్పినట్లు వస్తున్న వార్తలు నిజమే అంటున్నారు. సంవత్సరాల తరబడి ధర్మారెడ్డి తిరుమల కొండ మీద చిన్న విషయం నుంచి పెద్ద విషయం దాకా తాడేపల్లి ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి కనుసన్నల్లో శాసించాడు. అటువంటి ధర్మారెడ్డి నిన్న విచారణకు వచ్చినప్పుడు మాస్క్ వేసుకొని, కళ్ళజోళ్ళు పెట్టుకొని, నల్ల కళ్ళజోళ్ళు, టోపీలు పెట్టుకొని పక్క రాష్ట్ర తమిళనాడు వాహనంలో ఆ విధంగా రావాల్సిన పరిస్థితిని చేసిన పాపం ఆ విధంగా తీసుకొచ్చింది. ఇక నెక్స్ట్ సుబ్బారెడ్డి వంతు ఉంది, కరుణాకర్ రెడ్డి వంతు ఉంది. వీళ్ళకి భయం లేదు, భక్తి లేదు. ఎందుకంటే దేవుడు అంటే ఒక భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. నేను ఆ రోజుల్లోనే ప్రెస్ మీట్ పెట్టి ఇదే వేదిక మీద చెప్పాను, జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతున్నావు, వెంకటేశ్వర స్వామి దిగొస్తాడయ్యా, డిపాజిట్లు కూడా లేకుండా పోతారు మీరని చెప్పాను. దిక్కుమాలినతనంగా ఓడిపోతారని చెప్పాను. 11 సీట్లు పరిమితం అయ్యారు. ఉరి తీసినా పాపం లేదు ఈ దుర్మార్గుల్ని.
మా భక్తుల మనోభావాలయ్యి, మా విశ్వాసాలయ్యి. ఇక ధర్మారెడ్డి చెప్పిన ఉన్నత స్థాయి వ్యక్తిగా భావిస్తున్న నాటి టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈయన ఈ నెల 14 లేదా 15న సుప్రీంకోర్టు నియమించిన సిట్ విచారణకు హాజరవుతానని వర్తమానం పంపినట్టు తెలిసింది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్టై నెల్లూరు సెంట్రల్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. దైవం మానుష రూపేణ అంటారు. నిజమే, ఒక్కోసారి దేవుడు లేడు అనేవారికి రుజువు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. పాపిష్టి వాళ్ల భరతం పట్టిన సంఘటనలు ఎన్నో చూశాం, విన్నాం. పాత సినిమాల్లో చూపించినట్లుగా దేవుడు అవతారమెత్తి శంఖ చక్రాలు కిరీటం పెట్టుకునే దిగిరానక్కర్లేదు. వ్యవస్థలు చట్టం రూపంలో కూడా దేవుడు సాయం చేస్తాడని తిరుమల కల్తీ నెయ్యి ఎపిసోడ్లో రుజువవుతోంది. తప్పు చేసేవారు కళ్ళు మూసుకుంటున్నాం ఏం కాదులే అనుకున్నారో తస్మాత్ జాగ్రత్త. తిరుమలైనా ఇతర పవిత్ర క్షేత్రాల్లో అయినా కోటాను కోట్ల భక్తుల మనోభావాలతో ఆటలాడుకునే వారికి ఏదో రూపంలో మీరు చేసే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు బహిర్గతమవుతాయి.